తిరుపతిలో 10 రూపాయలకే వేడి వేడిగా బెల్లం పాయసం అయితే దొరుకుతుందండి. ఎక్కడో చెప్తాను, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నన్ను నమ్ము, నీకు చూపిస్తా. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈ రోజు ఒక అన్న అయితే పాత సైకిల్ పైన అయితే బెల్లం పాయసం అనే బోర్డు పెట్టుకుని అయితే వెళ్తూ ఉన్నాడండి. ఈ కాలంలో కూడా ఒక పాత సైకిల్ పైన అయితే స్టీల్ పాత్ర పెట్టుకుని అందులో పాయసం వేసుకొని బెల్లం పాయసం అమ్మబడును అని బోర్డు పెట్టుకుని అయితే అమ్ముతున్నాడండి. ఆ పాయసం ఎప్పుడు వేడిగానే ఉండడానికి స్టీల్ పాత్ర కావడంతో ఆ పాత్ర కిందే ఒక మంటనైతే ఏర్పాటు చేశాడండి. చూస్తున్నారు కదండి, ఈ మంట ఉండడం వల్ల అయితే పాయసం ఎప్పుడు వేడిగానే ఉంటుంది. అలాగే అన్న దగ్గర 2 రేట్లలో పాయసం అయితే ఉందండి. చిన్న కప్ అయితే 10 రూపాయలు, పెద్ద కప్ అయితే 20 రూపాయలకైతే పాయసాన్ని అయితే సేల్ అయితే చేస్తున్నాడు. బెల్లం పాయసం కావడంతో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అలాగే ఈ అన్న అయితే ఒకే దగ్గర పెట్టి అయితే పాయసాన్ని అయితే సేల్ చేయడండి. తిరుపతి మొత్తం కూడా తిరుగుతూ పాయసం అయితే సేల్ చేస్తాడు. తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఈ అన్న దగ్గర పాయసం తిన్నారో కామెంట్ చేయండి. తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గోవిందా.